వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాండి. ఓకే. ట్రంప్ అధికారంలోకి వచ్చి 10 రోజులైంది. ఒక్కొక్కరు వణుకుతున్నారు, రకరకాల చేంజెస్ తీసుకొస్తున్నారు ఆయన అని చెప్పి. ఈ 10 రోజుల్లో ఏ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొచ్చారు? చాలా చేంజెస్ అండి. కొన్నేమో చేంజెస్ తీసుకొచ్చిండు, కొన్నేమో ఆయన పేరు చెప్పుకొని చేంజెస్ అవుతున్నాయి. ఒకటి అందరికి తెలిసింది ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇది చాలా మన ఇండియన్స్ చాలా ఎఫెక్ట్ అయింది. దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది దాకా మన ఎవ్రీ ఇయర్ మనకు సిటిజన్షిప్ వచ్చేది పోతుంది మనకు. ఒకవేళ అది కనుక సుప్రీంకోర్టు కనుక వాళ్ళని సపోర్ట్ చేస్తే అదొకటి. ఇదొకటి కాకుండా చాలా చాలా ఇండైరెక్ట్గా ఉన్నాయండి. ఏలియన్స్ ఇన్వేషన్ అని చెప్పి ఏలియన్స్ వచ్చి అంటే పరదేశస్తులు వచ్చి మన కంట్రీ మీద దాడి చేస్తున్నారు, దండయాత్ర చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిండు. అది మనకు డైరెక్ట్ అప్లై కాకుండా కూడా ఏమైతే ఇండైరెక్ట్ అప్లై అవుతున్నాయి. ఎందుకంటే మనం కూడా ఇమిగ్రెంట్స్ కాబట్టి అందులో అప్లై అవుతున్నాయి. అది నార్మల్ గా ఇల్లీగల్ వాళ్ళ మీద టార్గెట్ చేసినా కూడా దాని వల్ల లీగల్ వాళ్ళకు కూడా కంపల్సరీ టార్గెట్ ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు అదిగో పులి అంటే మొత్తం జనాలందరూ పరిగెత్తిపోతా అంటారు కదా. అది ఏమైందంటే కొన్ని కంపెనీస్ ఏం చెప్పినంటే ఈ 10 రోజుల 15 రోజుల మాకు ఏం చెప్పినంటే, మేము ఇక ముందు నుంచి H1B స్పాన్సర్ చెయ్యము, మేము ఇక ముందు నుంచి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయము, ఉన్న ఎంప్లాయీస్ నువ్వు ఎక్కడికన్నా బోరా, నిన్ను మాత్రం మేము ఎక్స్టెండ్ చేయమని చెప్పేసారు. అయ్యో, గ్రీన్ కార్డ్ చేయము, ఎక్కడికైనా వెళ్ళిపోని చెప్పేసారు. మంచి ఉన్న పెట్టిన జాబు వాడు ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పేసిండ్రు. ఎందుకు ఈ ట్రంప్ ఇన్ని రిజిస్ట్రేషన్ పెడతా అంటే ఈ ట్రంప్ గోల ఏగలేక వాళ్ళు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఇంకోటి, ఈ 10-15 రోజుల నుంచి ఏవైతే వీసా స్టాంపింగ్ పోయినరో చాలా మందికి వాళ్లకు వీసా ఇవ్వట్లేదు. ఏది H1B కానీ H4 కానీ F1 కానీ ఇటువంటి అన్ని కూడా డినయల్ రేట్స్ అన్నది దాదాపుగా ఒక 500% పెరిగిపోయినాయండి ఏది ట్రంప్ వచ్చిన తర్వాత. మరి ట్రంప్ క్లియర్గా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండా లేదా అంటే వీళ్ళు ట్రంప్ గెలవంగానే వీళ్ళకి ధైర్యం వచ్చి డినయల్ చేస్తుండ్రా అన్నది మాకు ఇప్పుడు క్లియర్గా అర్థం కావట్లేదు. ఇప్పుడు కొత్తగా వీసా స్టాంపింగ్ US నుంచి చాలా మంది అడుగుతారండి, మరి నేను ఇప్పుడు స్టాంపింగ్ పోనా, మరి ట్రంప్ ఈ పరిస్థితిలో ఉన్నారంటే దానికి నేనేం చెప్తా అంటే 12 వర్డ్స్లో చెప్తా. ఏమని? నో 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 డోంట్ గో. దిస్ ఇస్ ద 12 వర్డ్స్లో ఒకటే వర్డ్ 12 వర్డ్స్ రిపీట్ చేసి చెప్తాను. ఎందుకంటే ఈ అల్లకొల్లోల పరిస్థితిలో ఇప్పుడు కనుక మీరు వీసా స్టాంపింగ్ పోతే మీరు అటకాయించిపోతారు. ఇప్పుడు ట్రంప్ ఉండేది 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళల్లో ఈ కొత్తగా రాగానే వీసా ఆఫీసర్లు కొద్దిగా నాస్టీగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకు చెడ్డోళ్ళు ఎట్లా చెడ్డనే బిహేవ్ చేస్తారు, ఇంకా చెడుకు బిహేవ్ చేస్తారు. మంచోళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు. మరి వాడు మొత్తం వీసా అప్రూవ్ చేస్తే మన జాబ్ ఉంటుందో కూడా మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు US నుంచి ఇండియాకి ట్రావెల్ అన్నది చేయకండి. ఇది ఎక్కువ మన టీవీ ఎక్కువ కూడా ఇండియన్ ఆడియన్సెస్ ఉండదు కాబట్టి మీ పిల్లల్ని మాత్రం మీరు ఇప్పుడు అక్కడున్న వాళ్ళని ఇక్కడికి పిలవకండి. అప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైతే పాస్పోర్ట్ స్టాంపింగ్ చేసుకుంటారో వాళ్ళని తప్పకుండా పిలవకండి, వాళ్ళని ఇబ్బందులు పెట్టకండి. అవి ఇబ్బందులు అవుతున్నాయండి. ఇంకోటి ఏమైందంటే మనకి H4 EAD అంటే మనకు అంతకుముందు క్యారియర్ గైడ్లో మనం డిస్క్రైబ్ చేసాం కదండి. H1B అయితే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లు ఉంటే వాళ్ళ స్పోజ్కి H4 EAD అన్నది ఒకటి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అన్నది వస్తుంది అన్నట్టు. అయితే దాన్ని కూడా తీసేస్తామన్న రూమర్ వస్తుంది వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు మొదలే చెప్పినారు ఇది తీసేస్తామని చెప్పామని. ఇంకోటి L1 L2 ఉన్నదండి. అవన్నీ కూడా ఎప్పుడైతే మేము ఒకసారి అప్లై చేస్తే L1 L2 అంటే L1 ఏమో వర్క్ వీసా మీద పోతారు, L2 అంటేనే వాళ్ళ భార్య కానీ భర్త కానీ అతను డిపెండెంట్ వీసా మీద పోయినప్పుడు 2 కలిసి అప్లై చేసినప్పుడు 2 కలిసి అప్రూవ్ కావాలి. కానీ January 20th నుంచి మేము 2 కలిసి అప్రూవ్ చేయమని ఖచ్చితంగా చెప్పేసి మాకు H1 H4 అండ్ EAD ఈ 3 కూడా అప్లై చేస్తే 3 కూడా ఒకటేసారి అప్రూవ్ కావాలి. కానీ వాళ్ళు January 20th నుంచి మాకు ఖచ్చితంగా రిటర్న్గా చెప్పేసిండ్రు మేము చెయ్యము. దీనివల్ల ఏమైందంటే H1B L1 వాళ్ళకి అప్రూవ్ అయినా కూడా ఈ L2 అన్న వాళ్ళకు ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఉంటుంది, H4 EAD వాళ్ళకు కూడా వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ వర్క్ పర్మిట్ ఏమైందంటే మీకు ప్రతి వర్క్ పర్మిట్ అప్పుడు 4 నెలలు 5 నెలలు గ్యాప్ వచ్చింది అనుకోండి, ఏమైంది మీ ఉన్న ఉద్యోగం వాడు తీసేస్తాడు.
అవును. ఎందుకంటే మీరు నేను ఈ 2 నెలలు పని చేస్తాను 4 నెలలు వెళ్ళిపోతా ఇట్లా అంటే మరి మీ ఉద్యోగం ఉంటుందా? ఉండదు కదా. అటువంటివన్నీ పోతాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇదివరకు మాకు H1B అన్నది కానీ L1 అన్నది కానీ L1B అన్నది 2 years ఎక్స్టెన్షన్ వస్తుంది, H1 అన్నది 3 years ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇవి మేము 2 ఏళ్ళే అప్రూవ్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 10 రోజులే వచ్చినాయి. ఇవన్నీ ఈ కంపెనీస్ కూడా H1B వీసాని I-140ని వీటన్నిటిని సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు. కొన్ని కంపెనీస్ భయపడుతున్నాయండి, భయపడుతున్నాయి, చాలా భయపడుతున్నాయి కంపెనీస్. ఎందుకంటే పోయి మొండంతో ఏం పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు భయపడి ఇటువంటి అన్ని ప్రొవిజన్స్ అన్ని తీసేస్తున్నారు. వాళ్ళ కంపెనీకి ఇబ్బంది అయినా కూడా, ఫైనాన్షియల్ ఇబ్బంది అయినా కూడా ఈ మొండంతో ఏం పెట్టుకుంటామని చెప్పి వద్దంటారు. H1B I-140 వద్దంటారు వాళ్ళు. దానివల్ల మన ఇండియన్స్ కు చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. అదే మన ఇండియన్స్ స్టూడెంట్స్ ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ మన ఫ్యామిలీస్ తో ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే స్టూడెంట్స్ అన్న టాపిక్ మీరు తీసుకొచ్చిందండి. మనకు OPT అన్నది మనకు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 1 year OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుందండి. దాని తర్వాత 2 years STEM OPT అంటే వాళ్ళు STEM డిగ్రీ చేస్తే మన పోరగాళ్ళందరూ కూడా ఎక్కువ మంది STEM డిగ్రీలే చేస్తారు కాబట్టి వీళ్ళందరికి కూడా 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది ఫస్ట్ ఇయర్ తర్వాత ఆ సెకండ్ టర్మ్ అనేది 2 years ఉంటుంది కదా, ఆ వర్క్ పర్మిట్ ని తీసేద్దామని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తీసేస్తారు అన్నది తెలియదు, అదొకటి. ఇంకోటి ఈ మధ్యలో ఆ ప్రొవిజన్ తీసేయకున్న స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేయకున్నా కూడా ఈ 10 రోజులలో మాకు వచ్చిన స్టెమ్ ఎక్స్టెన్షన్ డినయల్స్ మాకు అంతకుముందు 4 ఏళ్లలో ఎంత వచ్చినాయో ఈ 10 రోజులన్నీ డినయల్స్ వచ్చినాయండి. ఇంకోటి వాళ్ళు కొత్తగా ఇంతకుముందు ఏంటంటే OPT అంటే 1 year పర్మిట్ ఇస్తారు కదండి. డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year పర్మిట్లో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఇద్దరు వాలంటీర్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, జాబ్ కానీ అంటే పెయిడ్ జాబ్ కానీ చేయొచ్చు అన్నట్టు. అయితే కొందరికి ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి జాబ్ రాకపోతే ఏం చేస్తారంటే కొన్ని అన్పెయిడ్ ఇంటర్న్షిప్ తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు రూలింగ్ ఏమి ఇచ్చారంటే ఈ 10 రోజులలోనే వాళ్ళు ఏం చెప్పిందంటే కొన్ని USCIS డినైల్స్ ఏమొచ్చినాయంటే మీ ఓడు అన్పెయిడ్గా పనిచేస్తాడు, OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అలౌడ్, కానీ ఫెయిర్ స్టాండర్డ్ లేబర్స్ యాక్ట్ ప్రకారం FSL ప్రకారం వీడికి యాక్చువల్గా శాలరీ రావాలని చెప్పి ఎక్కడదో ఆ ప్రొవిజన్ ఎక్కడదో అది మనకు తెలియదు. అది యాక్చువల్గా ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ అన్నది అది వెట్టి చాకిరి అటువంటి వాటి గురించి అంటే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి బొక్కలు పెట్టేసి తిండి తిప్పలు లేకుండా బయటికి పోకుండా హాస్టల్లో పెట్టేసి పని చేయించుకుంటే ఉంటాయి కదండి వెట్టి చాకిరి. అటువంటి వాటిని ప్రొవిజన్ చేసేది మన స్టూడెంట్స్కి వీళ్ళు చెప్తారు. వీళ్ళు వైలేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇల్లీగల్ ఉన్నారని చెప్తాను వాళ్ళు. ఇటువంటి అన్ని కొత్త క్రియేట్ చేసి గవర్నమెంట్ ఈ 10 రోజులు చేస్తున్నారు, బాగా ఇరికిస్తున్నారు. సార్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ H1B ప్రాసెసింగ్ కూడా బాగా లేట్ అయిపోతుంది ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల. మరి ఇలాంటి పరిస్థితిలో మనం ఫాస్ట్ గా ఈ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి, మనకు తొందరగా వీసా రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే నార్మల్ గా ఇప్పుడు H1B అనేది లాటరీ సిస్టమ్ ఉంటుందండి. మార్చ్ లో ఉంటది, అక్టోబర్ దాకా వస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న వారి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ H1B వీసా కనుక ఒకవేళ కనుక మేలో ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, ఇప్పుడు అప్లై చేసిండు అనుకోండి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మనకు జూలై ఆగస్ట్ అప్పుడు రిజల్ట్ వస్తుంది. అప్పటిదాకా ఇద్దరు పని చేసుకోవచ్చు, రిజల్ట్ వచ్చేదాకా పని చేసుకోవచ్చు, ఎక్స్పైర్ అయినా కూడా పని చేసుకోవచ్చు. L1 కానీ H1 కానీ ఎక్స్టెన్షన్లో ఉన్నప్పుడు 240 days దాకా పని చేసుకోవచ్చు. కాకపోతే ఇతనికి ఆగస్టులో డినయల్ వచ్చింది అనుకోండి, మనది ఎక్స్పైర్ అయ్యేదేమో మే, ఆగస్టులో డినయల్ వచ్చింది అనుకోండి, ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కంపెనీ H1B అప్లై చేయాలి, మళ్ళా వీడు వీసా స్టాంపింగ్ ఇవ్వాలి, వాడు వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్ పెద్ద డిలే చేస్తారు. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వీడు అక్కడ పోవాలి. ఈ లోపల ఉంటుందా జాబ్ ఉంటుందా, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. దానికోసం ఏంటంటే మేమేంటంటే ప్రీమియం ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు ఉన్నది, తర్వాత ఉండకపోవచ్చును, ఉండను. యాక్చువల్లీ లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు తీసేసిండు. ఇంకా అవన్నీ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఉన్నది. ముందున్నది ముసల పండుగ, ఇప్పుడు 10 రోజులేగా అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 10 రోజులు అయిపోయింది, ఇంకా 1450 రోజులు ఉంది ఇంకా. అయితే ఇవన్నీ అయితే మీకు ఇప్పుడు ఉన్నది ప్రొవిజన్ కాబట్టి మీరు ప్రీమియం ప్రాసెసింగ్లో చేపించుకొని రిజల్ట్ తెచ్చుకోండి.
అంటే కొందరు అంటారు మరి మరి ఎక్కువ డబ్బులు కట్టాలి, $2,000 కట్టి మరి మళ్ళీ రిజల్ట్ తొందర చెప్పుకుంటే లాభం ఏంది నాకు అంటే లాభం ఏంటంటే మీకు మే లోపల డినైల్ వచ్చింది అనుకోండి, ఏప్రిల్ డినైల్ వచ్చింది అనుకోండి, ఏం చేసుకోవచ్చు మీరు మళ్ళీ ఇంకో అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ మీద 240 రోజులు పని చేసుకోవచ్చు మీరు. అందుకోసం మీకు 2 ఛాన్సెస్ వస్తాయి ప్రీమియం ప్రాసెసింగ్. డెసిషన్ అన్నది మొదలు తీసుకోండి డిలే. ఇంకోటి, ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే వీసా స్టాంపింగ్ పోవడం అన్నది కంపల్సరీ. ఎందుకంటే వీసా స్టాంపింగ్ అయింది మీరు యుఎస్కి ఎంటర్ కారాదు. ఓకే, బోట్లో పోయి అట్లా పోయేటానికి ఉండదు కదా, వీసా స్టాంపింగ్ తీసుకుని పోతాం కదా మనం, అటువంటి ప్రొవిజన్స్ అందుకోసమని అది తప్పకుండా. కానీ మీరు యుఎస్లో ఉండి F1 మీద కానీ వేరే H1 మీద మూవ్ కావడం, వేరే వీసా స్టేటస్ నుంచి అక్కడ మూవ్ కావండి, అక్కడ మీకు ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు స్పెషల్లీ కొత్తగా వీసా తీసుకోవడం అనేది మీ అంత తిక్కులోడిగా ప్రపంచంలో ఇవ్వలేడు. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్ని డినయల్స్ అంటే కంపెనీ, మీకు అమెజాన్ కంపెనీ అంతే తెలుసు కదా, అది దాదాపుగా ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీస్లో కానీ టాప్ 1 కంపెనీ కావచ్చు, అది అంత పెద్ద కంపెనీ. అది అటువంటి కంపెనీల టెక్నాలజీ, అమెజాన్లో ఏంది టెక్నాలజీ, ఇట్లా ఆర్డర్ చేయగానే వాడు తీసుకొచ్చి ప్యాకెట్ కూడా రోబోట్ తీసుకొచ్చి ఇస్తుంది అన్నట్టు. అటువంటి టెక్నాలజీ మొత్తం ఉండే వాళ్ళకు కూడా H1Bs ఇప్పుడు 221G, మైక్రోసాఫ్ట్ అటువంటి కంపెనీస్ కూడా 221G వచ్చి ఆపడేస్తున్నారు వాళ్ళు. ఇటువంటప్పుడు మీరు స్టాంపింగ్కి రావడం అన్నది ఇక మీ ఇష్టం, నేనైతే వద్దని చెప్తా. అటువంటి మీరు ఈ 2 మాత్రం మీరు అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఓకే రాహుల్ గారు, మరి FDNS అంటే ఏంటి? ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అంటారు దీన్ని. అంటే ఇది ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాకముందు ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉంది ఫ్రాడ్ డిటెక్షన్ అంటే మనం H1B ఫైల్ చేసినప్పుడు కానీ L1 ఫైల్ చేసినప్పుడు కానీ ఒక ఆఫీసర్ వచ్చి మీ దగ్గర జాబ్ ఉందా లేదా, ఇతను ఆ జాబ్ చేస్తుండా లేదా, ఇతనికి శాలరీ ఇస్తుండ్రా లేదా, ఇతను ఎంప్లాయర్ డబ్బులు కట్టిండా లేదా అంటే ఫ్రీగా చేసిండా, ఎంప్లాయర్ డబ్బులు కట్టరాదు అన్నట్టు. లీగల్ లాయర్ ఫీజు ఇతను పే చేసిండా ఎంప్లాయర్ పే చేసిండా, లాయర్ ఫీజు కూడా ఎంప్లాయీ పే రాదు. చాలా మటుకు H1 కానీ L1 కానీ ఎంప్లాయర్ పే చేయాలి, ఎంప్లాయీ పే రాదు. అవన్నీ కనుక్కొని అతని పొజిషన్ ఉంది అని చెప్పి అతను FDNS సర్టిఫై చేస్తాడండి. ఒకవేళ FDNS ఆఫీసర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే అతను ఇమిగ్రేషన్కు రాసి, అరే నాయన వీని వీసా అప్రూవ్ చేయకు లేదా అప్రూవ్ అయిన వీసాను కూడా రివోక్ చేయమని చెప్పి అతను రికమెండ్ చేస్తారు. అతని రికమెండేషన్ ద్వారా ఇమిగ్రేషన్ ప్రొసీడ్ అవుతుంది. అయితే ఇది ట్రంప్ రాకముందు మ్యాండేటరీ కాదు, కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చాక మ్యాండేటరీ అయింది. ట్రంప్ రాకముందు ఏంది, వాడు ఆఫీసర్ వచ్చిండు అనుకోండి, వాడు తిక్కమట్లయితే తెట్పో నీకు ఎందుకు సవాల్ అని చెప్పేది, ఇక చూడ నీ వెబ్సైట్లో ఉన్నది ఇది వాలంటీర్ అని, నీ అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేయకు నువ్వు దొబ్బేయని చెప్పేది. ఆ లాంగ్వేజ్లో చెప్పనులేండి కానీ కొద్దిగా మరి అదే చెప్తాం, దొబ్బేయమని చెప్పేది. వాడు ఏం చేస్తాడు, సపడకపోయేది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మ్యాండేటరీ అయిపోయింది. మ్యాండేటరీ అంటే ఇప్పుడు మీరు దొబ్బేయమని అనుకోండి, నాకు కంపల్సరీ డినే అయిపోద్ది, కంపల్సరీ ఆటోమేటిక్ డినే అయ్యాలి, ఇక దానికి సవాలే లేదన్నట్టు. అయితే ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే కొందరు ఆఫీసర్లు ఏమో కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, కొందరు ఏంటంటే కంపెనీ దగ్గరికి వస్తారు, వచ్చిన తర్వాత ఏమంటాడు, నీ మొత్తం 100 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు, అందరు అనవసరం, అలా అథారిటీ ఉండదు. వానికి వద్దని చెప్తే ఇప్పుడు వద్దనని చెప్పి మాకు డినైల్ అయ్యే ఛాన్స్ ఉండదు, అదొకటి. ఇంకోటి, ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు, కన్సల్టింగ్ కంపెనీస్ చాలా మంది పనిచేస్తారు. ఎక్కడ పనిచేస్తారు, కోకోకోలా కంపెనీకి పనిచేస్తారు, కోకోకోలాకి పనిచేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే కన్సల్టింగ్ కంపెనీ నార్మల్గా ABC కన్సల్టింగ్ కంపెనీ, తర్వాత డెలాయిట్, ఆ తర్వాత ఫైనల్గా కోకోలా కంపెనీకి పనిచేస్తాడు. అయితే ఇప్పుడు వీడు ఎంక్వైరీకి ఎక్కడికి వస్తాడు, మన దగ్గరకు వస్తే మనం అంతా సెల్యూట్ చేసి మంచిగా సలాం సాబ్ అని చెప్పి మనతో మంచిగా మాట్లాడి పంపిస్తాం. కోకోలా కంపెనీకి పోతే వాడు నువ్వెవడరా దుబ్బై అంటాడు, వానికి సంబంధం, మన ఎంప్లాయీ వాడు ఆడుంటాడు. సో అది ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది మాకు, అది H1కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటండి, ఇదివరకు అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాకముందు ప్రొవిజన్స్ ఏంటంటే మా కంపెనీల పొజిషన్ రిక్వైర్మెంట్ H1Bకి డిగ్రీ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి. ట్రంప్ తీసుకొచ్చిందా అన్నది అది వేరే విషయం లేండి, అది వేరే ప్రొవిజన్స్ తోటి వచ్చినాయి కొత్తగా, ఆ టైమింగ్ అట్లా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మా ఒక ABC కన్సల్టింగ్ కంపెనీకి పొజిషన్ డిగ్రీ రిక్వైర్మెంట్ కంపల్సరీ కాకుండా H1B అంటే పొజిషన్ మస్ట్ రిక్వైర్ స్పెసిఫిక్ డిగ్రీ ఆ దానికి. అయితే మా ఒక కంపెనీ కాకుండా కోకోకోలా కంపెనీ కూడా ప్రూవ్ చేసుకోవాలి మేము.
అంటే ఫస్ట్ ఏంటంటే కోకోలా కంపెనీ కూడా లెటర్ ఇవ్వాలి మనకు. లెటర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి, ఇటువంటి పొజిషన్కు బ్యాచిలర్స్ డిగ్రీ అన్నది మేము నార్మల్గా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ నార్మల్గా వాడతామని చెప్పి వాడు ఇవ్వాలి. వాడు అది ఇచ్చుడే కష్టం, అది చిండే అనుకుందాం. మళ్ళీ వీడు ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్ పోయి ఆడే కోకోలా కంపెనీ పోతే వాడేమంటాడు, దుబ్బే ఉంటాడు అని. వాడు దుబ్బే ఉంటే మనది పోతుంది. సో ఇటువంటివన్నీ కూడా, ఇవన్నీ ప్రొవిజన్స్ కూడా మనకు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఈ 10 రోజులలోనే వచ్చినాయండి ఇవన్నీ. ఓకే, మరి స్టెమ్ ఓటీపీ ఇవి ఉన్నాయి కదా, అవునండి. అవి ఎందుకు ఎక్కువగా డినే అవుతున్నాయి? అంటే పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా చేంజ్ అయిందా? మీకు పత్తాలు ఆడతారండి మీరు ఎప్పుడన్నా? పత్తాలంటే పేకాట? పేకాట్లో ట్రంప్ కార్డ్ అంటాం మేము. ట్రంప్ కార్డ్ అంటే నార్మల్గా జోకర్ అని. జోకర్ ఏంటంటే మేము నార్మల్గా యుఎస్లా అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఏ పత్తాలైనా కూడా జోకర్ను వాడుకోవచ్చు కదా. అవును, మీకు తెలుసు కదా, ఆ జోకర్ వాడుకోవచ్చు. యుఎస్ లో మేము దాన్ని ట్రంప్ కార్డ్ అంటాం. యాక్చువల్లీ ఈ ట్రంప్ కు దానికి ఏం సంబంధం లేదు. యాక్చువల్ గా ట్రంప్ కార్డ్ అంటాం అన్నట్టు. ట్రంప్ కార్డ్ అనేది అసలు ఈ ట్రంప్ ఫ్యామిలీకి సంబంధం లేకుండా మొదటి నుంచి ఆ జోకర్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఇప్పుడు ఎక్క డైమండ్ కావాలి, 2-3 ఉన్నది, ఎక్క డైమండ్ కావాలి, జోకర్ వాడుకోవచ్చు కదా. అవును, మరి ఈ జోకర్ జాక్ ఫ్లవర్ కూడా వాడుకోవచ్చు కదా, 10 డైమండ్ కూడా వాడుకోవచ్చు కదా, ఎట్లా వాడుకోవచ్చు కదా. దాన్ని మేము ట్రంప్ కార్డ్ అంటాం అన్నట్టు అక్కడ యుఎస్ లా మొదటి నుంచి. అక్కడ జోకర్ లేకుండా ట్రంప్ కార్డ్ అంటాం అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నారు కదండి స్టెమ్ ఎక్స్టెన్షన్ ఏంది, ఇది స్టెమ్ ఎక్స్టెన్షన్ కు డినయల్ ఏంటంటే ట్రంప్ కార్డ్ జోకర్ అంటే అది తీసుకొచ్చి పెట్టి ట్రంప్ వచ్చిండు కాబట్టి ట్రంప్ పేరు చెప్పుకొని అవుతుంది అన్నట్టు. ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎట్లయిపోయినారంటే ఏది చేసినా కానీ ట్రంప్ కార్డ్ పెట్టుకొని చేస్తుండ్రు. ట్రంప్ ఇట్ అన్నాడు కాబట్టి చేస్తాడు, అన్నడు లేదు ఇంప్లిమెంట్ చేస్తాడు. తర్వాత సంగతి అతని పేరు చెప్పుకొని ట్రంప్ కార్డ్ పెట్టుకొని వీళ్ళంటారు. ఈ ట్రంప్ కార్డ్ అనేది నేను నిజం చెప్తాను, నేను జోక్ చెప్తలేను. అమెరికాలో ట్రంప్ కార్డ్ అనేది ట్రంప్ లేకముందు ఎప్పటి నుంచో ఉంది. ఇది ఏది మనం ఏదైతే జోకర్ వాడతామో, అంటే జోకర్ అన్నది దేనికైనా వాడతాం కదా, ఏ డైమండ్ అని కావచ్చు, కింగ్ డైమండ్ అని కావచ్చు, జాక్ ఫ్లవర్ అని కావచ్చు, 10 ఫ్లవర్ అని కావచ్చు, ఏదైనా వాడినట్టు ట్రంప్ కార్డ్ అంటాం అన్నట్టు దాన్ని. ఇది ట్రంప్ కార్డ్ అన్నట్టు. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇమిగ్రేషన్లో డినయల్ అన్నీ కూడా ట్రంప్ కార్డ్ తోడుతారా చేస్తున్నారు వాళ్ళు. స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా ఆఫీసర్లు విచ్చలవిగా రెచ్చిపోయి డినయల్ చేస్తుండ్రు. ఎన్ని డినయల్స్ వస్తున్నాయి, అన్ని డినయల్స్ వస్తున్నాయి, లేమ్ ఎక్స్క్యూజెస్ తో డినయల్స్ వస్తున్నాయి. మరి ఇలా డినయల్స్ వస్తే మన స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అవునండి, ఇవన్నీ అంటే మాకు కొద్దిగా ఇవి టైం పడతాయండి సార్ట్ చేయడానికి. లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇంత ఎర్లీగా ఇవన్నీ డెసిషన్స్ తీసుకోలే. ఈ టైంలో ఎర్లీ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఇవన్నీ లాయర్స్ కు మేము అన్ని సార్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. కాకపోతే ఈ మధ్యలో మాత్రం పోరగాళ్ళని నగిలిపోతారు. ఎందుకంటే వాళ్ళకి డినైల్ అయిపోయిన తర్వాత వాడు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టు. వర్క్ చేయకుంటుంటే వాడు ఉండాల్సిన అవసరం, ఏదైతే F1 వీసా ఉంటుందో టర్మినేట్ అయిపోయి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో మేమేం చెప్తామంటే, ఇప్పుడు ఏమన్నా డెసిషన్స్ మీకు స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా ప్రీమియం ప్రాసెసింగ్ ఉంది, డబ్బులు ఎక్కువ పెట్టి డెసిషన్ తీసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే మీకు పర్టికులర్ దాదాపుగా నాకు తెలిసి అబౌట్ 90 days బిఫోర్ ఓపీటీ ఎక్స్పైర్ అయ్యే ముందు మీరు స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు ప్రీమియం పే చేసుకున్నాను అనుకోండి, తప్పని డినైల్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకోటి ఫైల్ చేసుకోవచ్చు. సో అటువంటి ప్రొవిజన్స్ మీరు చేసుకోండి, ప్రీమియంలో ఫైల్ చేసుకోండి. డబ్బులు ఎక్కువైనా కూడా ఇది వర్త్, ఎందుకంటే రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అయితే ఇప్పుడు ఇటువంటి అన్నిటికీ సొల్యూషన్ ఎట్లా అన్నది కొద్దిగా టైం పడుతుంది మాకు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుంది, లీగల్ కేసెస్ పోయి కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా, ఇటువంటివన్నీ ఇంతకుముందు ఛాలెంజ్ చేయలే. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 4 ఏళ్ళు ఉన్నా కానీ ఇటువంటి వాటి మీద ఎక్కువ టచ్ చేయలే. వేరే వాటి మీద టచ్ చేసిండు, వాటిని మీకు కోర్టుకు పోయినాం. వాటిని ఇప్పుడు రెగ్యులేషన్ ద్వారా వేరే తీరు తీసుకొచ్చిండు. ఇప్పుడు చూడాలి ఏమైంది అన్నది. ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ అన్నది డినయల్స్ బాగా వస్తున్నాయి, చూడాలి ఎట్లా ముందు ఏం చేయగలుగుతామో చూడాలి. ఓకే, మరి ఇలాంటి పరిస్థితిలో మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళే ప్లాన్ చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే మీరు ఇక్కడి నుంచి ఇదివరకు ఏంటంటే పనికి వాళ్ళందరూ కూడా యుఎస్ పోయి అందరికి వచ్చింది, ఎల్ఐకి వచ్చింది, పుల్లయ్యకి వచ్చింది, మల్లయ్యకి వచ్చింది జాబ్ నాకు కూడా వస్తుంది అన్న మెంటాలిటీ ద్వారా పోకండి. మీరు ఇక్కడి నుంచే అన్ని కత్తులు అన్ని నూరుకొని, అంటే మీ యొక్క కత్తులు కాదు, కత్తులు అంటే మీ యొక్క సాఫ్ట్వేర్ అవన్నీ అప్డేట్ చేసుకొని మీరు ఎక్సలెంట్ ఉంటే తప్పితే మీరు అక్కడికి పోకండి. మీరు చదువుకోకుండా, చదువు మీద దృష్టి పెట్టకుండా, టెక్నాలజీ మీద దృష్టి పెట్టకుండా, అక్కడ పోయిన తర్వాత ఎట్లా అట్లా బతుకుతామన్న దృష్టి మాత్రం కంపల్సరీ
ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇదివరకు కొందరు పోయి అక్కడ రెస్టారెంట్లో పని చేసుకొని అట్లా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కొందరు. ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్ల మీద ప్రతి ఇండియన్ రెస్టారెంట్ మీద నాకు తెలిసి ఆస్ట్రేలియాలో మొదలైందండి, ఒక నోటీస్ పెడతాడు వాడు, ఇక్కడ ఎవరెవరైతే ఇల్లీగల్ పని చేస్తున్నారో వాళ్ళని రిపోర్ట్ చేయడం మీ యొక్క కర్తవ్యం అని చెప్పి వాళ్ళు నోటీస్ బోర్డులు పెడతారు. ఇక మీద రెస్టారెంట్ లోని బార్లలోని పని చేసి డబ్బులు సంపాదించుకోవడం అవ్వదా? ఉండదండి, ఉండదు. ఆ ప్రొవిజన్స్ ఉండవు. ఇంతకుముందు కూడా ఇల్లీగలే, ఇప్పుడు కూడా కంప్లీట్ గా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగా స్ట్రిక్ట్ గా చేస్తారు ఇప్పుడు. సో అటువంటి అన్ని కూడా బాగా అవుతాయండి, ఎందుకంటే దాదాపుగా రోజుకు 1000-2000 మందిని డిపోర్ట్ చేస్తున్నారు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఒక ఫియర్ అన్నది 10 రోజుల నుంచి ఒక ఫియర్ అన్నది క్రియేట్ అయింది అన్నట్టు. ఇమ్మిగ్రెంట్స్ ఎవరన్నా ఉంటే అడుగుతారండి, గ్రీన్ కార్డు ఉంది, నేను మన గ్రీన్ కార్డు జేబులో పెట్టుకోవాలని తిరగాలన్నా ఎప్పుడు అని అడుగుతారండి కొందరు. ఇంకోళ్ళు ఏంటంటే గ్రీన్ కార్డు ఉంది, నేను ఇండియాకి వచ్చి పోవచ్చా అని ఒక్కొక్కరు భయపడుతున్నాడు. మరి ఇటువంటి భయం అన్నది, నాకు వీసా ఉంది, వీసా 2026లో ఎక్స్పైర్ అవుతుంది, నేను ఇండియా పోవచ్చా పోరాదా, ఇటువంటి భయం అన్నది బాగా క్రియేట్ చేసి పెట్టిండు. దీంతో భయభాంతులతో ఏమైందంటే కొద్దిగా డిస్కరేజ్ అవుతారు పీపుల్. కానీ మీరు యుఎస్ పోదలుచుకుంటే మాత్రం ఇప్పటికి కూడా యుఎస్ ఎడ్యుకేషన్ అన్నది టాప్ ఎడ్యుకేషన్. ఇది ఏమనుకుంటానంటే ఈ ట్రంప్ ఎరా అన్నది ఇది టెంపరీ థింగ్. ఇప్పుడు యుఎస్ నేను ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ట్రంప్ 1.0లో ఇంత అగ్రెసివ్గా లేకుండే, ట్రంప్ 2.0 వచ్చినప్పుడు మొదటి నుంచే మనం ఇట్లా అయిద్దని అనుకున్నాం, కానీ ఇంత ఎక్స్ట్రీమ్ అయిద్దని కానీ మేము కూడా ఊహించలేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొవిజన్ కూడా మోర్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో మాకు తెలిసినంత మటుకు ఇది ఓన్లీ ఒక 4 years మటుకే ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఆ తర్వాత ఉంటుంది. ఈ లోపల కూడా కోర్ట్స్ ఎట్టిపోతాయి, పార్లమెంట్ ఎట్ డిసైడ్ అయ్యింది, పబ్లిక్ ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిద్దా, ఇటువంటి అన్నీ కూడా అవే ఛాన్స్ ఉంటాయండి. మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, దాదాపు ఎప్పుడు ఉంటారు మీరు, దాదాపు ఆగస్ట్లో పోతారు. ఆగస్ట్లో పోయిన తర్వాత మీకు 2 years ఎడ్యుకేషన్, ఆ తర్వాత మీరు ఓపీటీ అనేది 1 year ఉంది, ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంది అనుకోండి, మీకు ఇంకో 2 years వస్తుంది. ఆ లోపల ఈ ప్రభుత్వం ఉండదు, కొత్త ప్రభుత్వం వస్తుంది. సో అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు. కానీ ఎవరు కూడా లేజీగా పోయి ఆడ ఆటోమేటిక్గా మనం బోంగనేది మైక్రోసాఫ్ట్ సత్యనాదేళ్లలో మనకు తీసుకొచ్చి రెడ్ కార్పెట్ వేసి నాకు సత్యనాదేలతో కాఫీ తాగిపించి ఆడ మీకు జాబ్ ఇస్తారనుకుంటే మాత్రం అది కల్లో అయ్యే పని కాదు. ఓకే, మరి ఇప్పుడు ఓపీటీ మీద F1 వీసాతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు భయపడే పరిస్థితి. H1B వీసాకి అప్లై చేయాలన్నా, గ్రీన్ కార్డ్కి అప్లై చేయాలన్నా చాలా భయపడుతున్నారు. అంటే రిజెక్షన్ అవుతుందేమో, డినైల్ వచ్చేస్తుందేమో అని చెప్పి. మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తే బెటరు? డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళ జాబ్ ఉందనుకోండి, కంపల్సరీ వాళ్ళ H1B అప్లై చేయని స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాండి. అప్లై చేయాలి. ఇంకోటి ఏంటంటే లాటరీ లా మనకు 2023 కన్నా మొదలు కానీ 2024 కన్నా 2023 అంతకుముందు చాలా ఫ్రాడ్ జరిగినాయండి. 2024లో చాలా మటుకు ఫ్రాడ్ ప్రివెంట్ అయింది, కంప్లీట్గా ప్రివెంట్ కాలే, కొంతమటుకు చాలా మటుకు ప్రివెంట్ అయింది. 2025 ఈ మార్చిలో మనం ఎప్పుడైతే ఫైల్ చేస్తామో ఈ ఫ్రాడ్లెంట్ వాళ్ళను మాత్రం మంచిగా తీసుకొని బొక్కలేస్తారు. అది సంతోషం నాకు. ఎందుకు ఫ్రాడ్లెంట్ బొక్కలేకుంటే, ఎందుకంటే వాడు జాబ్ లేకుంటే ఎందుకు H1B ఫైల్ చేయాలి? వాడు ఇన్ హౌస్ అని చెప్పి ఆడ ఏముండదు, అక్కడ పెద్ద కంపెనీ ఉందని చెప్పి ఆడ ఉంటుంది, ఆడ పోతే ఏముండదు, పిఓ బాక్స్ ఉంటుంది వానికి, ఆడ 100 మంది ఎంప్లాయీస్ బట్టి వాడు ఫైల్ చేస్తారు. అటువంటి వాళ్ళందరినీ తీసుకొని బొక్కలేస్తారు. కాబట్టి జెన్యున్ జాబ్ ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకు యాక్చువల్గా 2025 వాళ్ళకి బెటర్ ఛాన్స్ అండి. ఇది లాటరీలో తగడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు H1B వచ్చిన తర్వాత మీరు ఇంట్లో కూడా ఏం చేయాలంటే ప్రీమియం ప్రాసెసింగ్ ఫైల్ చేసుకోండి. ఎందుకంటే మీకు H1B ఎప్పుడు తగులుతుంది? March 20th నుంచి April 1st మీకు లాటరీ వస్తుంది. ఎప్పటిదాకా ఫైల్ చేసుకోవచ్చు? మీరు June 30th దాకా ఫైల్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీరు April 1st వీక్నే ఫైల్ చేసి ప్రీమియం ప్రాసెసింగ్ కట్టేసండి. ఈ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎంప్లాయీ కూడా కట్టొచ్చండి. సో ప్రీమియం ప్రాసెసింగ్ తీసి ఒకవేళ డినై అయితే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది మీకు, కొన్ని డేస్ కూడా ఎక్స్ట్రా వస్తాయి. అవునండి, కొన్ని డేస్ ఎక్స్ట్రా ఛాన్స్ వస్తుంది. అదే జూన్ తర్వాత డినై అయింది అనుకోండి, మీకు ఇబ్బంది ఉంటుంది. అప్పుడు దాన్ని అప్పీల్ చేసుకుంటే లేదా కోర్టు కేసు వేస్తే ఎక్స్పెన్సివ్ ఎక్కువ అయింది. ఇట్లా పోతే చాలా చీప్ అయింది, చీప్ బెటర్ అయింది. రాహుల్ గారు, అన్యూజువల్ RFEs అంటే ఏంటి? ఫస్ట్ మీకు అన్యూజువల్ అంటే తలా తిక్కలు ఏంటంట, దాన్ని అన్యూజువల్ అంటాం మేము. ఇంకా తెలుగులో అంతకన్నా నాకు ఇంకేం అర్థం కావట్లేదు. అన్యూజువల్ అంటే తలా తిక్కలేని అని. RFE అంటే ఏంటంటే మేము ఓపీటీ ఫైల్ చేసినా కూడా, అంటే వర్క్ పర్మిట్ ఇస్తారు కదండి స్టూడెంట్ వీసా అయిన తర్వాత, ఆ తర్వాత 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ, ఆ తర్వాత H1B ఫైల్ చేసినప్పుడు కానీ, L1 ఫైల్ చేసినట్టు కానీ, H4 కానీ, ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫీసర్కు ఇది అప్రూవ్ ఎందుకు చెయ్యాలి, ఇందులో ఇవి అవి మిస్సింగ్ ఉన్నాయని చెప్పి అతను మాకు
ఒక రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అని పంపిస్తాం అన్నట్టు. దాన్ని మేము ఆర్ఎఫ్ఈ అంటాం అన్నట్టు. ఓకే, అది ఆర్ఎఫ్ఈ. అయితే అన్యూజువల్ ఆర్ఎఫ్ఈస్ అంటే తలా తిక్క తోక ఏది లేనిది కొత్తగా ఆర్ఎఫ్ఈలు మొదలవుతున్నాయి. ఈ ట్రంప్ అడ్మిషన్ వచ్చిన 10 రోజులకే మాకు ఆల్రెడీ మొదలైనాయి. తల లేదు, తోక లేదు, తిక్క లేదు. అసలు ఎటువంటి ఆర్ఎఫ్ఈస్ అంటే అవి విపరీతంగా ఉంటాయి. అసలు ఆ లీగాలిటీకి సంబంధమే లేదు. ఒక్కడైతే ఒక H4 రిజెక్ట్ అయిందండి, అది ఎంత చండాలమైందంటే అతనికి ఒక చిన్న 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 యాక్ట్ అయింది, క్రిమినల్ యాక్ట్ అని చిన్నదే. దాంతో ఏమైందంటే ఇక్కడ వీసా క్యాన్సిలేషన్ ఉంటుంది. కానీ వీసా క్యాన్సిల్ అయినంత మాత్రం అతను అక్కడ ఇల్లీగల్ కాడు, డినై చేసి పడేసిండు. అది డినై చేసే అథారిటీ అతనికి లేనే లేదు, కానీ పడేశారు. ఇటువంటి తలతిక్క లేని ఆర్ఎఫ్ఈస్, తలతిక్క లేని డినయల్స్ బాగా అయినండి. అంటే ఈ ట్రంప్ వచ్చి 10 రోజులు అయినా కూడా ట్రంప్ ఎలక్ట్ అయ్యి 2 నెలలు అయింది కదా, అప్పటి నుంచే మొదలైనవి మెల్లగా. ధైర్యం వచ్చేసింది. ఎట్లా ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, కొత్త గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ధైర్యం వచ్చేసి విచ్చల విడిగా వీళ్ళు మొదలు పెట్టినాడు. స్టెమ్ ఎక్స్టెన్షన్ డినయల్స్ అయితే తలతిక్కలేని ఆ ఎఫ్ఎస్ఎల్ నోట్ పట్టుకొచ్చి డినయల్ చేస్తారు. తర్వాత H1 H4 కూడా ఎక్కడ ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్సు తల తిక్క తోకలేని ఏ లా అయినా పట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టేసి డినైల్ చేస్తారు. అది ప్రాబ్లమ్స్ అన్ని మన ఇండియన్ స్టూడెంట్స్ కి, ఇండియన్ వాళ్ళకేనా లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటాయా? అందరికీ ఉంటాయండి, అందరికీ ఉంటాయి. కాకపోతే ఇందులోకి వచ్చే మట్టుకు మనది మెజారిటీ. ఏది H1s కానీ F1s కానీ మన ఇండియన్స్ ఎక్కువ మంది. H1s అవునండి. ఇంకోటి ఈ మధ్యలో ఈ 10 రోజులు ఏమొచ్చినాయి చెప్పాలంటే పొలిటికల్ అసైలం అని ఒకటి ఉంటుందండి. ఇది మాత్రం బాగా మిస్యూజ్ చేసిన పొలిటికల్ అసైలం. అవునండి, పొలిటికల్ అసైలం. అసలు ఈ మధ్య లెక్కలు చూస్తుంటే మన ఇండియన్స్ అండి పొలిటికల్ అసైలం 50,000 మంది 2023లో అప్లై చేసినండి. అక్కడ పోయి అప్లై చేస్తారు పొలిటికల్ అసైలం వాళ్ళు. అంటే వీళ్ళందరూ దాదాపు ఇల్లీగల్గా పోయో B1 మీద పోయో అక్కడ పోయి పొలిటికల్ అసైలం అని అప్లై చేసిండ్రు. అందులో నేను చెప్పేది ఏంటంటే ఇండియన్స్లా ఇందులో పొలిటికల్ అసైలం చేసిన 95% ప్లస్ ఫ్రాడ్లెంట్ పీపుల్ ఉంటున్నాడు. అయితే ఇవన్నీ ఏమైతానంటే ఇండియన్స్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడతాయి. మనం ఏం చెప్తాను ఇప్పుడు క్యారియర్ గైడ్ మొదటి నుంచి ఏం చెప్పినావు, అరే నాయన నువ్వు కష్టపడి చదువుకోరా, నువ్వు ఇంజనీరింగ్ చేయరా, టెక్నాలజీ మంచి ఇంప్రూవ్ అవ్వగరా, అక్కడి నుంచి మంచిగా పోయి అక్కడ మాస్టర్ చేయరా, మంచి కంపెనీ జాబ్ చేయరా అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఎట్లయితే మన దగ్గర ఇక్కడ తెలుగు మనలాంటి క్యారియర్ గైడ్స్ ఏవైతే గైడ్ చేసి వీళ్ళని పంపిస్తున్నామో, పంజాబ్లో ఒక రివర్స్ సైకాలజీ ఉంది. వాళ్ళు ఏం చెప్తానంటే, అరే నాయన ఖాళిస్తానని ఒక బొమ్మ పెట్టుకో, నువ్వు అక్కడి నుంచి దొంగతనంగా పో, ఆడు పోయిన తర్వాత ఆ ఖాళిస్తాన్ బొమ్మతో చూపెట్టుకొని నువ్వు పొలిటికల్ అసైలం అప్లై చేసుకో. అది ఒక ప్రొవిజన్ అయిపోయింది వాళ్ళకి అక్కడ. మిస్యూజ్ చేస్తారు. అది 50,000 మంది ఎవ్రీ ఇయర్ 50,000 మంది ఇండియన్స్ పోతుండ్రు. మనం ఇంత కానీ మన పోరగాళ్ళందరినీ కష్టపెట్టి ఎడ్యుకేషన్ చదివిపించి ఇవన్నీ చెప్పిన దానికన్నా వాళ్ళు అట్లా పోతాను. సో ఈ కొన్ని మంచి కూడా ఎత్తినాయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో, అన్ని చెడ్డ అవుతున్నాను అంటలేను. ఇటువంటి ఈ పొలిటికల్ అసైలం అన్నది అతను మొత్తం రిస్ట్రిక్ట్ చేసి ఎవడెవడు అప్లై చేస్తుండో వాని ఆరా తీసి వాని అడ్రస్లు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, EADs ఎక్కడికి పంపించడానికి అడ్రస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ తాట మాత్రం వీడు తీసాడు, కంపల్సరీ తీసాడు కూడా, అందులో తప్పలేదు, తీసాడు. ఇంకోటి అంటే ఈ పాస్ట్ 10 days నుంచి అండి చాలా మంది క్రిమినల్స్ను కొన్ని శాంక్చురీ సిటీస్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఏంటంటే ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఎప్పుడైతే వీళ్ళని జైలు నుంచి రిలీజ్ చేస్తుందో కొన్ని సిటీస్ ఏం చేస్తాయి, అరే నాయన వీళ్ళు జైలు నుంచి రిలీజ్ చేస్తారా అని సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది. వాడు ఏం చేస్తాడు, ముందు ఉంటాడు, జైలు నుంచి రైట్ అనగానే ఈయన జైలు, ఆ జైలు నుంచి ఈ జైలు తీసుకుపోతాడు అన్నట్టు. అయితే కొన్ని సిటీస్ కోఆపరేట్ చేస్తలేవు వాటికి. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాడు. అన్ని ట్రంప్ నేనేం ఒక డెమోక్రాటిక్ పార్టీ అని కాదు, కొన్ని మంచి ప్రొవిజన్స్ చేస్తుండు. ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళని కూడా తీసుకొని పోతుండు. అట్లా ఇమిగ్రేషన్ మీద తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ బార్డర్ ఎన్ఫోర్స్మెంట్ మీద, ఎక్కడైతే బార్డర్ మీద రోజుకు 1,000 మంది వస్తున్నారండి అప్పుడు, అది మొత్తం తగ్గించేసిండు. అక్కడ చాలా మటుకు వాల్ కట్టడం ఇంక్రీజ్ చేసేసి తర్వాత అక్కడ ఎక్కువ మంది పోలీసులు మిలిటరీ వాళ్ళందరినీ పెట్టేసి అక్కడ బార్డర్లో మాత్రం చాలా బార్డర్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టిండండి. సో అన్ని చెడు అని ఎప్పుడు అనను, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని మనకు చెడ్డ ఏడి ఉన్నాయి. రాహుల్ గారు, H4 ఉంది, L1 L2 వీసాస్ ఉన్నాయి, మరి వీటి పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మరి
మనం ఇంతకుముందు క్యారియర్ గైడ్లో చెప్పినట్టు L2 అన్నది L1 వీసా అంటారు. L1A, L1B అంటే ఇక్కడ నుంచి మనం కాగ్నిజెంట్లో కానీ ఇన్ఫోసిస్లో పనిచేస్తే వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అంటారు. వాళ్ళ డిపెండెన్స్ టు L2 అంటాం మేము అక్కడ. L2 వీసా అంటాం అన్నట్టు. L2 వీసా వాళ్ళకి ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఉంది. అయితే ఈ ఆటోమేటిక్ పర్మిట్ అన్నది పార్లమెంట్ నుంచి పాస్ అయింది. ఓకే, సో దాని మీద ఎవరు ఏం చేయలేరు. దాని మీద ఎవరు ఏం చేయలేరు. ట్రంప్ అసలు ఏం చేయలేడు. కాబట్టి అది ప్రొవిజన్ కంటిన్యూ అవుతుంది. L2 వాళ్ళకి మాత్రం వర్క్ పర్మిట్ పార్లమెంట్, ఎందుకంటే పార్లమెంట్ మొదటి నుంచి మనం డిస్కస్ చేసినాం కదా, పార్లమెంట్లో ఇతనికి అంత మెజారిటీ లేదు. పార్లమెంట్ ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తప్పితే పార్లమెంట్లో మెజారిటీ లేదు, ఎందుకంటే 60 ఓట్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే H4EAD అన్నది పార్లమెంట్ ద్వారా పాస్ కాలే. ఇది రెగ్యులేషన్ ద్వారా. అంటే కొన్ని ఏముంటాయంటే అండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంటుంది, అంటే కింద నుంచి పై దాకా పోదాం మనం. అంటే పైనుంచి కింద దాకా పోదాం. కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ తర్వాత పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంట్ తర్వాత రెగ్యులేషన్స్ ఉంటాయి, రెగ్యులేషన్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఓకే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అన్నది లీస్ట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు H4EAD అన్నది పార్లమెంట్ ద్వారా పాస్ అయింది కాదు, కానీ రెగ్యులేషన్స్ ద్వారా వచ్చింది. అంటే రెగ్యులేషన్స్ ఇష్యూ చేయాలన్నా తీసేయాలన్నా 2-3 ఏళ్ళు పడుతుంది, దానికి ప్రాసెస్ ఉంటుంది. సో H4EADని మాత్రం తీసేయడానికి తనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దాకా తీసేయలేడని నా ఉద్దేశం అండి. కాకపోతే ఆల్రెడీ దీన్ని తీసేద్దామనే ఉద్దేశం ఉంది, దానికోసం రెగ్యులేషన్స్ పాస్ చేయడానికి ఇతను ప్రయత్నిస్తుండ్రు. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ రెగ్యులేషన్స్లో ఏమేమి పాస్ చేయదలుచుకుందో వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఫిబ్రవరి మంత్లో చెప్పాలి. వాళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థమైంది మరి H4EAD ఉందా, మెన్యూలో ఉందా లేదా అని కనబడుతుంది మనకు. కాకపోతే ఈ H4EAD ఉన్నా కూడా వాడు అనవసరంగా ఈ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే దీన్ని డిలే చేయడానికి ప్రయత్నిస్తుందండి. వాడు ఇదివరకు ఏంటంటే H1B, H4EAD ఒకసారి అప్లై చేసినా కూడా అన్ని ఒకసారి అప్రూవ్ అయ్యేది. ఇప్పుడు అప్రూవ్ చేయనన్నది ఇంతకుముందు మనం కవర్ చేసినాం కదా, అదొక్కటి ఇబ్బంది పెట్టే ఛాన్స్ బాగా ఉంటుంది. ఇప్పుడు L1, L2 కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ అయిపోయి అసలు మనం చెప్పలేకపోతున్నాం. అవునండి, అప్రూవ్ అవుతుందో అప్రూవ్ కాదో చెప్పలేము. డిలే చేస్తే ఇక మనం ఏం చేయలేము. దాని అంటే చేయొచ్చు, దాన్ని అప్పీల్ చేయొచ్చు, కోర్టుకు పోవచ్చు, కానీ అవన్నీ అయ్యేమట్టుకు వానికి జాబ్ ఉంటుంది కదా, ఆ ఎంప్లాయర్స్ దగ్గర పేషెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ కాదు కదా, ఎంప్లాయర్ కూడా మనకు కోఆపరేట్ చేయాలి. అవును. సో ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మన జాబ్ లేదంటే కష్టం అట్లా అన్నట్టు. అంటప్పుడు అప్లికెంట్స్ ఏం చేస్తే బెటర్ అంటే ఇంతకుముందు ప్రొవిజన్ చేసినప్పుడు మొదలే డెసిషన్ తీసుకోవడం, మొదలే రిజల్ట్ ప్రీమియం ప్రాసెసింగ్ తోటి తీసుకోవడం బెటర్ అండి. సార్, ఈ USCIS ఇది ఇమిగ్రేషన్ కి రిలేటెడ్ మనం వినే ఉన్నాం చాలా సార్లు. ఇది ఈ మధ్య కాలంలో చేంజ్ అయింది, చాలా మార్పులు వచ్చాయి ఇందులో అంటున్నారు. దానికోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఇదివరకు INS అనేదండి, ఇమిగ్రేషన్ న్యాచురలైజేషన్ సర్వీస్ అనేది. దాన్ని ఏం చేశానంటే INS అన్ని పనులు చేసేది. ఏం పని చేసేది? పోలీస్ పని చేసేది, హాస్పిటల్లో మనం అనుకుంటే హాస్పిటల్ డాక్టర్ పని చేసేది, ఆ తర్వాత సింపుల్ చెప్పాలంటే పోలీస్ పని చేసేది, డాక్టర్ పని చేసేది, ఆ తర్వాత మోర్చరీ పని కూడా చేసేది అనుకుందాం. అయితే ఇప్పుడు అడ్మిషన్ పని కూడా చేసేది. అయితే తర్వాత ఏం చేశానంటే INSను చాలా డివిజన్గా డివైడ్ చేసిండ్రు. అందులో ముఖ్యంగా 3 డివిజన్ చేసిండ్రు. ఒకటి USCIS అంటాం దాన్ని, US ఇమిగ్రేషన్ సర్వీస్, అది మెయిన్లీ. అదేంటంటే ఈ H1లో అప్రూవ్ చేయడం కానీ, EADలో అప్రూవ్ చేయడం కానీ, ఇవన్నీ అప్రూవ్ చేయడం కానీ హాస్పిటల్లో డాక్టర్ చేసే పని అనుకుందాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉన్నదన్నట్టు. అంటే వాళ్ళు ఏంటంటే ఏమన్నా తప్పని చేస్తే వచ్చి అరెస్ట్ చేయడం కానీ, తీసుకొని బొక్కలేయడం కానీ, అంటే పోలీసు వాళ్ళ పని అనుకోరా. ఇప్పుడు ఏం చేసిందంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసు వాళ్ళ పని చేస్తుంది. ఇప్పుడు USCIS వాళ్ళు కూడా పోలీసు వాళ్ళ పని చేస్తారు. అంటే మనం అరే నాయన నాకు గుండె పూట వచ్చిందిరా, అక్కడ పోయి నన్ను ట్రీట్ చేయరా అంటే ఓకే, నువ్వు దొంగతనం చేసినావా, ఇడ చేసినావా, ఇవన్నీ మాట్లాడతాను అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అట్మాస్ఫియర్ చేంజ్ అయింది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందండి వీళ్ళకు. ఈ ఆఫీసర్లకు అంతకుముందు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చినారు, నాయన హాస్పిటల్కి వస్తే ఏం చేయాలి, ఆ పేషెంట్ వానికి గుండె నొప్పి అయితే ఎందుకు వచ్చింది, తండ్రికి ఉందా తాయిళ్ళకు ఉందా గుండె నొప్పి, మరి అది ఎట్లా వచ్చింది, అవన్నీ చేసి స్కాన్ చేసి తీసుకొచ్చి అది చేయరా అని నేర్పించినాం. ఇప్పుడు కొత్తగా ఏం నేర్పించిండ్రు, అరే నాయన నువ్వు దొంగతనం చేసినావా, ఇట్లా చేసినావా, మరి నువ్వు ఎప్పుడో 2 ఏళ్ల కింద పక్కన కొట్టినావు కదా, వాని మీద ఉంచినావు కదా, వీని ఏదో తిట్టినావు కదా అని చెప్పి అవన్నీ అనవసరం కదా. అటువంటి అన్ని ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఎక్కువైపోతుందండి ఇమిగ్రేషన్. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ 10-15 రోజుల నుంచి ఇవి ఎక్కువైతున్నాయి మాకు.
మరి ఆ ఎఫెక్ట్ అనేది ఈ వీసా అప్లికెంట్స్ మీద, తప్పకుండా వీసా పడుతున్నాం. రెన్యువల్ చేసే వాళ్ళ మీద కూడా పడుతుంది అందుకోసమే కదా డినయల్స్, ఆర్ఎఫ్ఈస్ తోకలేని ఆర్ఎఫ్ఈస్ తల తోకలేని డినయల్స్ అనే దాని గురించి వస్తున్నాయి మాకు. ఓకే, మరి ఏం చేస్తే బెటర్ అంటారు ఇంకా ఇలాంటి? ఆగాలి మనం ప్రీమియం ప్రాసెసింగ్ చేయాలి, కొన్ని రోజులు ఆగి దీన్ని ఎవాల్యుయేట్ చేసి, లాయర్లు మేము అందరం పనిచేస్తున్నాం, మాకు లా ఆఫీస్లో 20 మంది లాయర్లు ఉన్నాం, తల బదులు కొట్టుకుంటున్నాం మేము కూడా, మెల్లగా తీసుకొస్తాం సొల్యూషన్స్, టైం పడుతుంది. ఓకే ఓకే, మరి ఇలాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో మనం ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్నే తీసుకోవాలి. అవును, అక్కడ కూడా స్క్రూటినీ ఎక్కువైపోయింది కదా. అవునండి. మరి మన వాళ్ళని అక్కడ ఇబ్బంది పడుతున్నారా బాగా? అవునండి, చాలా మంది ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డినయల్ అయినాయని చాలా వింటున్నాం. ఏది రిటర్న్ టికెట్ లేనిది డినయల్, ఇది B2 మీద వీసా డినయల్ ఈ మధ్యలో బాగా న్యూస్ వచ్చింది. అటువంటి ఒకటే కాకుండా కొన్ని ఏంటంటే ఇదివరకు రిటర్న్ టికెట్ లేకుంటే పర్లేదులే పోనీలే నువ్వు పో, మళ్ళీ ఎట్లా వెనుకపోతావు కదా అని చెప్పి వదిలేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2 రోజులు ఒకరోజు బొక్కలేసి జైల్లో పెట్టేసి వెనుక పంపుతున్నారు. రిటర్న్ టికెట్ లేకపోయినా ఎంత ఇబ్బంది పెడితే ఎలా అండి? అవునండి, మరి అదే కదా. అంటే మనం ఇప్పుడు ఇండియా వెళ్తున్నాం, కొన్ని డేస్ ఏదో చెక్ చేసుకుంటాం. అవును, చెక్ చేసుకున్న తర్వాత ఎప్పుడు వస్తామో తెలియదు. అయితే అటువంటి అన్ని కూడా లా ప్రకారం రిటర్న్ టికెట్ B2 వీసా మీద పోయే వాళ్ళకు ఉండాలి. రిటర్న్ టికెట్ లేకపోతే పోరాదని ప్రొవిజన్ మొదటి నుంచి ఉంది. అయితే ఇదివరకు ఏంటంటే వాళ్ళు లూజ్లీ ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు అడిగింది కదండి వీళ్ళు ఏం చేయాలన్నది. ఫస్ట్ థింగ్ వీళ్ళు ఏం చేయాలన్నది అంటే మన క్యారియర్ గైడ్ లాంటిది వీళ్ళు ప్రతి వీక్ వచ్చి వినడం బెటర్. ఎందుకంటే మేము మొత్తం నాలెడ్జ్ మీకు సప్లై చేస్తాం. అంటే అన్ని సొల్యూషన్స్ మా దగ్గర లేవు, మా దగ్గర ఉండవు, కానీ కొన్ని మీరు సొల్యూషన్స్, ఇది యూఎస్ పోయేటప్పుడు రిటర్న్ టికెట్ పోవాలన్నది కంపల్సరీ తీసుకొని పోవాలి. వీళ్ళు పోతలేరు. సరే ఇదివరకు అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినారు, ఇప్పుడు నెగ్లెక్ట్ చేయరు. సో అటువంటి అన్ని ప్రొవిజన్స్ తీసుకొని రెగ్యులర్ క్యారియర్ గైడ్ ఫాలో అయితే కొన్ని మటుకు అంటే దాదాపు 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేయగలుగుతారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా ప్రేక్షకులకి ఇస్తున్నారు. రాహుల్ గారు ఎవ్రీ వీక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ కొత్త అప్డేట్స్తో చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం మేము. మీరు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.